నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం జాఫర్ గారు, బాగున్నారా? బాగున్నానండి. యాక్చువల్గా నిజాయితీగా జవాబు చెప్పండి, ఏమైంది? ఎందుకు మీకు పార్టీ నుంచి బయటకు తోసేశారు శ్రీనివాస్ గారు? నాకైతే తెలియదు, ఎందుకు సస్పెండ్ చేశారో కూడా నాకు తెలియదు. 22వ తారీఖున మీడియాలో వచ్చింది. రీజన్స్ క్రమశిక్షణ రాహిత్యం పైన వచ్చినటువంటి పలు ఫిర్యాదులు పైన క్రమశిక్షణ కమిటీ చేసిన సూచనల మేరకు. ఏంటా ఫిర్యాదులు? నేను ఏమైనా అవినీతి చేశానా, భూదందాలు చేశానా, లేకపోతే ఎక్కడైనా పార్టీకి ద్రోహం చేశానా, ఎదుటి పార్టీ వాళ్ళతో రహస్య ఒప్పందాలు ఏమైనా పెట్టుకున్నానా? విషయం అర్థం కాదు. ఈ సస్పెన్షన్ అనేది టీవీలో చూడటం తప్ప మీతో మాట్లాడడం కానీ ఎవరు చేయలేదా? అంటే నేను సార్తో కలుస్తూనే ఉన్నాను, సార్తో కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఈరోజు 24వ తారీఖు అంటే 2008వ సంవత్సరంలో ఇదే రోజు నేను పాదయాత్ర ప్రారంభించాను టెక్కలి కాన్స్టిట్యున్సీలో, మొన్న టెండల్లో. ఎందుకు చేశానంటే ఆ రోజు కూడా సస్పెండ్ చేశారు. ఆ రోజు సస్పెండ్ చేయడానికి తండ్రి దగ్గర, ఆనాటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర సస్పెండ్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారికి నాకు చాలా అనుబంధం. మళ్ళీ నాకు ఈరోజు ఈ టైంలో మళ్ళీ ఎందుకు సస్పెన్షన్? అప్పటి నాయకత్వాలు ఇప్పటి నాయకత్వాలు పార్టీలో చూసుకుంటే సేమ్. పాత కక్షల లేదా నేనంటే ఏమైనా ఇంకా ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నా మీద రగిలిపోతున్నా. ఎవరికి ఉంటుంది? నా నీడ ఇంకా పడదా? ఎవరికి ఉంటుంది అలా? ఆనాటి సస్పెన్షన్ చేసిన వ్యక్తులే నేడు కూడా పార్టీలో ఉన్నారు కదా, చేయించిన వ్యక్తులు. ఎవరు? ధర్మాన ప్రసాద్ గారితో నాకు ముందు నుంచి ఉంది రైవలరీ ఉంది. మీ స్వయంకృత నా వ్యక్తిగతానికి సంబంధం ఏంటి? నా వ్యక్తిగతానికి సంబంధించి, నా కుటుంబంలో జరిగిన ఒక సంఘర్షణ గురించి సంబంధించి నేను రహస్యంగా ఉంచలా, ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేశాను. మధ్య ఉండే జీవితం నలుగురు మధ్య చర్చకు దారి తీసేలాగా చేశారు మీరు. దీనివల్ల పార్టీ పరువు, జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసినట్టుగా లేదా శ్రీనివాస్ గారు? జాఫర్ గారు, నా వ్యక్తిగతం పార్టీకి ఎలా సంబంధం అవుతుంది? మీ వ్యక్తిగతమైన అంశము మీ 4 గోడల మధ్య ఉన్నంత వరకే రోడ్డు మీదకి వచ్చేసింది కదా. రోడ్డు మీదకి వచ్చిన తర్వాతే దేవుళ్ళని నమ్ముకున్న ప్రజలకు వాస్తవం చెప్పాలని నేను వాస్తవాలన్నీ కూడా విశదీకరించి మీ నుంచి అందరి వరకు కూడా నేను ఇంటర్వ్యూస్లో క్లారిటీగా చెప్పాను. ఇప్పుడిప్పుడే మాకు పాజిటివ్గా కూడా మారుతుంది. అది పాజిటివ్గా మారి శ్రీనివాస్లో వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి చర్చలు, మరి మాకున్న పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలి, అలాగే ఆస్తుల్ని ఏ రకంగా పంపిణీ చేసుకోవాలి చెప్పి, రహస్యంగా కాదు. మాధురి ఎవరో నాకు తెలీదు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అంటే మాకు జరిగిపోదా? అందరిలాగే నేను అలాగే చెప్పేస్తే కాలం గడిచిపోద్ది, ఎవడు నన్ను ప్రశ్నించడు. నేను అలా ఉండలా. మా నిర్ణయం వల్ల మా కుటుంబాలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి నష్టం జరగకూడదని నిర్ణయించుకున్నామని చెప్పాం. మీరు అన్నారు మాధురి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది అని. ఏం మారిపోయింది శ్రీనివాస్ గారు? నేను బాగున్నాను కదా, మనిషికి ఏం కావాలి? అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య మీతో లేదు, మీ కన్న కూతురు మీతో చీకొడుతుంది, ఈరోజు పార్టీ కూడా మిమ్మల్ని వదిలేసింది. ఇవన్నీ కోల్పోయిన లెక్కల కింద రాదా శ్రీనివాస్ గారు? నేను కోల్పోలా, వాణియే నన్ను పోగొట్టుకుంది. నాకు శ్రీనివాసే కావాలి, ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే ఈ గొడవలు జరిగుండేవి కాదు. కానీ తను ఎంతసేపు ఆయన టెక్కల్లో ఉండకూడదు, ఆయన ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలి, ఆయన ఎమ్మెల్సీ నాకు ఇచ్చేయాలి, ఈ ఇల్లులు నాకు ఇచ్చేయాలి, ఆస్తులు నాకు ఇచ్చేయాలన్న దగ్గర గొడవ స్టార్ట్ అయింది. నేను ఒంటరిగా పలాసలో ఉండి ఒక 1 ఏడాది కాలం పాటు సరైన భోజనం లేక, సరైన ఆలనాపాలన లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ ఒంటరి జీవితాన్ని ఆ రోజు గడిపాను. 23వ సంవత్సరం, 24వ సంవత్సరం గడిపినప్పుడు మాధురియే తను నష్టపోతూ కూడా ఈయన ఎంత ఇబ్బందులు పడుతున్నాడు, ఈయనకి ఎందుకు నేను సపోర్ట్గా ఉండకూడదని ఆ రోజు మాధురి అనుకోకపోయి ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏమైండేది? ఎన్నికల్లో కమిటీలన్నీ వేసి ఆ కమిటీలకి కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు చేసి నేను మళ్ళీ ఇంటి నుంచి పంపించేస్తే నాకు ఒక నివాసం ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఆర్థికంగా నేను కొంత పెట్టి, తను కొంత పెట్టి ఒక ఆర్థికంగా మేము ఒక ఇంటిని నిర్మాణం చేసుకుని వీటన్నిటిలో సహాయపడినటువంటి మాధురిని నాకు తోచిన విధంగా నా ధర్మం, నేను నా కష్టాల్లో నాకు నిలబడినటువంటి అమ్మాయి కోసం నేను హామీగా బాధ్యతగా ఉన్నాను. ఈ విషయం మీరు పార్టీలో ఇదే ఒకవేళ అనుకుంటే 23 నుంచి జరుగుతుంది, 24లో నాకు టికెట్ వచ్చింది, వాణికే టికెట్ అని నేను అనుకున్నాను. మీకు 1 year బ్యాకే ఈ యాక్షన్ తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఈ మాట అనేవాళ్ళు కాదేమో. అంటే ఇదే కారణం అంటే మీకు నేను చెప్తున్నాను, ఈ కారణంగా నాకు సస్పెండ్ చేశారు. మరి ఇదే కారణం అనుకునేటప్పుడు సంవత్సరం, ఏడాది కాలం పూర్తవుతుంది ఇప్పుడు ఇంచుమించు ఇదే ఇన్సిడెంట్కి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టి మాధురిని వదిలేసి తిరిగి వాణిని స్వీకరించు, మళ్ళీ పాత జీవితాన్ని గడుపు, మళ్ళీ నీకు పాత పోస్టులన్నీ వచ్చేస్తాయి పార్టీ పరంగా అని అంటే రెడీ? ముందు నా వ్యక్తిగతం సార్, తర్వాత
సమాజం సార్. ఈ సస్పెన్షన్ కి కారణము మాధురియే అని అంటే దీనివల్లే మేము యాక్షన్ తీసుకున్నాం కాదు. నా సస్పెన్షన్ కి మాధురికి సంబంధం లేదు. చెప్పండి మీరు. ఏముంది అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. అది మీకు తెలియదు. నాకు తెలియదు, మరి నాకు తెలియదు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రూలింగ్లో ఉండేటప్పుడు కూడా జగన్ నా దైవం అని చెప్పాను, అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా జగన్ నా దైవం అని చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యని మీరు దయ్యమని తిట్టున్నారు, నమ్ముతారా? ఏడాది క్రితం మాటలు చెప్తున్నారు. మా ఇంటికి ఒకరోజు వాణి గారు మీ పాప ఇద్దరు వచ్చారు. ఎందుకు వచ్చారంటారు? తన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంటారా? కాదు అంకుల్, డాడీతో ఒకసారి మాట్లాడించారా అని అన్నారు. వాళ్ళు పిచ్చి ప్రేమ ఏంటంటే నేను ఏదో మాట్లాడితే మీరు వింటారనో లేకపోతే నా కాల్ మీరు ఆన్సర్ చేస్తారని ఒక నమ్మకం వాళ్ళకు. నేను ఆ రోజు మీకు కాల్ చేశాను, మీరు ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు మాత్రం ప్రేమ లేదా పిల్లల మీద? ఇప్పుడు లేదని అనుకుంటున్నాను. ఆ రోజు ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు ప్రేమ లేదనుకుంటున్నాను సార్. ఫోన్ ప్రేమ మీకు సమాధానం చెప్పి ఏడాది అయిపోయింది. చెప్పి 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 విసిగిపోయాను. జనం అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కొత్తగా అడిగినా చూడండి సార్, దయచేసి నా మాట వినండి. కొత్తగా మీరు ఇప్పుడు అడిగితే నా నోటి నుంచి వచ్చే సమాధానం అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అన్ని ఆస్తులు వాణికి వినండి సార్, ఏ ఆర్థికం లేకుండా ఇబ్బందులు లేకుండా తన పేరున తను కోరుకున్నట్టు కోరుకునే జీవితం సార్. వాణి గారికి చూడని ఆస్తులు సార్, మీరు ఇచ్చే ఆస్తులు. అన్ని ఆస్తులు ఉంటే నా దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇల్లు రాయండి అని దేనికి వచ్చారు సార్? నా భర్త నాకు కావాలని. టెక్కల నుంచి పోవాలి, ఇల్లే నాకు కావాలి అని స్పష్టంగా మీడియాలో చెప్పారు ఆమె. అంతేకాదు పెద్దలు కూడా వెళ్ళారు, నాకు అతను వద్దు, నాకు ఈ ఆస్తి కావాలి, నాకు ఈ ఇల్లు కావాలి, పలానా కావాలని ఆవిడ కోరారే తప్ప శ్రీనివాస్ కావాలని కోరలా. ఆమెకి నాకు కొన్ని ఇబ్బందులు అండి అవి. నేను అర్థం చేసుకుంది మీ సిచ్యువేషన్. తెలుసో తెలియకో ఒక ఎమోషనో అట్లా అవసరమో ఏమో ఒక జర్నీ స్టార్ట్ చేశారు మీరు మాధురి గారితో. ఒక వై జంక్షన్లో ఉన్నారు మీరు. అంటే మరీ కూతురు ప్రేమ గుర్తుకొచ్చి మన ఇంటికి పోలేరు. మళ్ళీ మాధురి గారితో కంటిన్యూ జీవితం గడపాలంటే ఈ పాత జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. అవునా కదా? ఐఎమ్ క్లీన్, ఐఎమ్ నాట్ ఇన్ వై జంక్షన్, ఐఎమ్ ఇన్ ఐ జంక్షన్. క్లియర్గా ఉన్నాను. వై జంక్షన్ కాదు, ఐ స్ట్రైట్ పాయింట్లో ఉన్నాను. ఐ దువ్వాడ శ్రీనివాస్ సింగిల్ లైన్లో క్లారిటీగా చెప్తున్నా, నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. నేను మాధురి కలిసే ఉన్నా. ఇది రైట్ ఆర్ రాంగా, ఇది సమాజానికి మీరేం చెప్తున్నారు, ఇవన్నీ మీరు అడిగితే మా పరిస్థితులే మా ప్రభావాలు, మా పరిస్థితులకి మెసేజ్లు ఇవన్నీ. నేనేమి సంఘ పరిత్యాగిని కాదు కదా, సర్వసంఘ పరిత్యాగిని కాదు కదా, నేనేమి సంఘానికి నడిపించిన వాడిని కాదు కదా. నేను ఒక ఐఎమ్ వెరీ ఆర్డినరీ పర్సన్. ఆఫ్టర్ ఆల్ ఒక పాలిటిక్స్లో ఉన్నాను అంతే. ఉన్నంత మాత్రం నా జీవితంలో వచ్చిన ఈ సంఘర్షణల మీద హైలైట్ అయింది సబ్జెక్ట్. అంటే మీ జీవితం మీ ఇష్టం సార్, కానీ ఒకటి ఏంటంటే ఎలాగ నిలబెట్టుకోబోతున్నాం అని చూస్తారు. మాధురి గారు మీకు అవకాశం ఇవ్వరండి. మీరు అనుకుంటున్నారండి, అది మీరు అనుకుంటున్నారండి. మాకు తెలుసండి, మాకు తెలిసి నిర్ణయానికి వచ్చామండి. మాధురికి ఏంటి అవసరం అండి నాతో తిరగాల్సిన అవసరం? నేను చిన్నపిల్లోడినా? చిన్న వయసు నాది 58 and 59 years. ఆమె షీఈ్ జస్ట్ 34, 35, 36. మాధురికి ఏంటి అవసరం అండి నాతో తిరగాల్సిన అవసరం? నిజంగా ఆమెకు డబ్బుకో లేకపోతే ఇంక హోదాకో పడాలంటే బోడి దువ్వాడ శ్రీనివాస్ కాదు. ఒకవేళ ఆడవాళ్ళు అలాగే అనుకుంటే, ఒక స్త్రీ అలా అనుకుంటే, కానీ నా కోసం నిలబడిన ఒక స్త్రీమూర్తి, ఆమె కోసం నేను కూడా భరోసాగా నిలబడిన పరిస్థితి. ఈ రెండింటి నుంచి కూడా మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా మీ కూతురు గుర్తుకొస్తూ ఉన్నప్పుడు ఆమె ఓదార్చి, ఎప్పుడైనా మీ పెద్ద కూతురు బర్త్డే వేడుకలకి ఒక మీరే గుర్తు చేసుకుని ఏదైనా కేక్ కట్ చేసుకుని అలాంటి దాఖలాలు ఉంటాయి? మేము తలుచుకున్న సందర్భాలు ప్రతిరోజు ఉంటాయి సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను సార్, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. దేనికి అనుకుంటున్నారు? ఆ డబ్బు ఎవరి కోసం? పిల్లల కోసమే. మీ పిల్లల కోసమా? మళ్ళీ మీరు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. మాధురికి కూడా నేను బాధ్యత వహించవలసిన అవసరం. అవును, కరెక్ట్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే నా రాజకీయ జీవితం నడవాలి, పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి, మేము కూడా గౌరవంగా ముందుకెళ్ళాలంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ ప్రభుత్వాలు ఉండటం వల్ల, గవర్నమెంట్ పోవటం వల్ల నా ఆర్థిక లావాదేవీల మీద నన్ను చావగొట్టారు, పూర్తిగా తొక్కారు. ఈ పరిస్థితుల్లో మాకు వేరే గత్యంతరం ఇంక లేదు, వ్యాపారం చేయటమే. అందుకే వ్యాపారం ప్రారంభం. వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? నేను ఎందుకు పార్టీలు మారాలి? ఒకవేళ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటాను, స్వతంత్రుడిగా ఉంటాను. నేను ఎందుకో ప్రజల్లోనే ఉండాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను. ఉద్యమాలు చేశానండి. నేను ఉద్యమాలు చేసి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టానండి. 1600 మంది జైలు పాటు నేను జైల్లో చెప్పకూడుతున్నానండి ప్రజలతో కలిసి. దేనికండి? ఆ సమయంలో వాణి గారిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. నన్ను తీసుకోవాలి, ఆ ఇంటిని వాళ్ళు టచ్ చేయాలి, నన్ను తీసుకున్నారు, నన్ను జైల్లో పెట్టారు. తను ఎందుకు టచ్ చేస్తారు? ఇదే సమయంలో వాణి గారు ఉండి ఉంటే మీరు సస్పెండ్ చేసిన దానికి ఆమె లేడీ సింగంలా
అవతల వాళ్ళ మీద పోయేవాళ్ళు కదా జగన్ మీద, ఎందుకు నా భర్తను సస్పెండ్ చేశారు అన్నది. తెలియదు, ఆ సస్పెన్షన్ ఇప్పుడు కొత్త కాదు కదా, గతంలో కూడా నాకు జరిగింది కదా. ఏం కాదు జరగదు. జైలుకి కూడా రాలా. నేను చెప్తుంది జైలు జీవితం 2011 సంవత్సరం. 1600 మంది ప్రజలతో కలిసి జైల్లో ఉన్నాను నేను. 96లో కూడా నాకేంటి అవసరం సార్? ఆ ఉద్యమం చేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతానా? దేనికి చేశాను? బాంబుల కేసు కూడా ఉంది కదా మీ మీద. అది న్యాయస్థానాల్లో కొట్టేస్తున్నారు ఆధారాలు లేని కారణంగా. ఇంకో విషయం అండి, 2014 నుంచి చూసుకుంటే 5 సార్లు పోటీ చేశాను సార్, ఎంపీగా పోటీ చేశాను. 5 సార్లు 3000, 4000 ఓట్ల తేడాతోనే ఓడిపోయాను. 5 సార్లు ఎలక్షన్ ఫేస్ చేసి కూడా ఇంకా గుండె విరుచుకొని ధైర్యంగా ఎస్ నేను ఇది అని చెప్తున్నాను. నేను ఎప్పుడు వరవలే. ఇప్పుడు కూడా సస్పెండ్ చేసేసినా కూడా ఈరోజు సస్పెండెడ్ పర్సన్గా నేను చెప్తున్నాను. ప్రజల్లో ఉంటాను, ప్రజల్లో తిరుగుతాను. నాకేం ఆ ధైర్యాన్ని కోల్పోలే. నేను ధైర్యం కోల్పోవడం కొంచెం మనసు బాధ. జగన్మోహన్ రెడ్డి గారికి అంటేనే నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంత బాధ, అంత ఇష్టం నాకు. ఆ వ్యక్తి అంటే నాకు అంత ఇష్టం. నాకు అలాగే చూశాడు. ఎవరి ద్వారా విన్నారు మీరు? మీడియా ద్వారా. నేను కారులో వస్తున్నాను, విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే టపటపటపటప నీకు సోషల్ మీడియాలో లెటర్ వస్తుంది. ఒకటి అన్న మనసులో నేను ఎప్పుడు ఉంటాను, ఆయన గుండెల్లో నేను ఉంటాను. నాకు తెలుసు. ఈ 1 yearలో పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు చాలాసార్లు కలిసినట్టున్నారు కదా, ఏం చెప్పాడు ఈ విషయం? సిను ఈ గొడవల్ని సర్దుకోసిను. మరి మా పరిస్థితులు అది కాదు కదా. ఎంతమంది చెప్పినా నన్ను సస్పెండ్ చేయాలంటే ఎప్పుడో చేసి ఉండేవారు, చేయలేదు. మరి ఇప్పుడు తప్పని పరిస్థితి ఏమో. నిజంగా మా కుటుంబ వ్యవహారం పార్టీకి డ్యామేజ్ చేసి ఉంటుందేమో. ఇప్పుడు పార్టీకి సస్పెండ్ చేశారు కదా, ఇప్పుడు పదవికి ఎమ్మెల్సీ పదవి ఉంటుందా పోద్దా? ఎమ్మెల్సీకి సస్పెన్షన్కి సంబంధం లేదు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే రాజీనామా చేసేద్దామని అనుకుంటున్నాను. కానీ నాకు కొంతమంది అడ్వైజర్సు, పెద్దవాళ్ళు, ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితులు, నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేస్తే బలపడబోయే పార్టీలు ఈ పరిస్థితులను ఆలోచించి ఆచితూచి అడుగు వేయని నాకు అడ్వైస్ చేశారు చాలామంది. జగన్ గారిని కలవడం అలా ఉంటుందా? లేదు, సస్పెండ్ చేసిన రోజే కలిశాను. అప్పుడేం చెప్పలేదు? 22 కదా నాకు సస్పెన్షన్ అయింది, రాత్రి 10 గంటలకి. ఆ రోజు 5 గంటలకు కలిశాను సాయంత్రం. ఆర్డర్ వచ్చింది ఎప్పుడు? ఆ రోజు రాత్రి కలిసిన తర్వాత వచ్చింది. ఆయన అప్పుడేం చెప్పలేదు జగన్ గారు? చెప్పలే నాకు. ఆయన తెలిసి ఉంటుంది కదా. మరి తర్వాత డెసిషన్ తీసుకున్నారేమో. అప్పుడేం జరిగే మాటలు? నమస్కారం అసలు మాట్లాడలేదు. ఆ రాత్రి వచ్చింది ఇది సస్పెన్షన్ ఆర్డర్. ఒకసారి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళడానికి కూడా మనకు అర్హత లేదు, మనం ఆఫీస్కి వెళ్ళటానికి లేదు. ఎలా వెళ్తాం? ఎందుకంటే నాకు ఎవరు అలౌ చేస్తారు? అలా చేయరు. మీకు ఇప్పుడు ఈ లైఫ్ హ్యాపీగా ఉందా, పాస్ట్ లైఫ్ హ్యాపీగా ఉందండి? పాస్ట్ లైఫ్ నరకం అండి. ఇప్పుడు ఇన్ని వచ్చినా ఎదుర్కోగలుగుతున్నాను. ఇన్నాళ్ళు బిజినెస్ మైండ్స్లో ఉండేవాడిని, కానీ అవి రన్ చేసేవాళ్ళు కూడా లేరు. ఈరోజు నేను జస్ట్ అలా ఆలోచనిస్తే చాలు, నేను అనుకుంటే చాలు, తనే హ్యాండిల్ చేసి బిజినెస్ రన్ చేయగలరు అని చేయగలరు. మేము ఇద్దరం కలిసి చాలా సంతోషంగా ఉన్నాం. మా వల్ల పిల్లలు సంతోషంగా హాయిగా ఉంటారు. ఇందులో డౌట్ ఏం లేదు. ఎవరికి ఏ నష్టం జరగదు. ఎప్పుడు లైఫ్లో లో అయిపోయిన దాఖలాలు లేదు. బాగున్నానని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇంత ఒత్తిళ్ళు, ఒకవైపు మైండ్స్ పోయి, గవర్నమెంట్ పోయి, కేసులు, ఆ కేసుల్లో పాటు ఈ సస్పెన్షన్. ఎప్పుడెవరో టీవీ ఛానల్లో చూశాను, ఇన్నాళ్ళంతా ఇతర పార్టీలను తిట్టాడు, ఇప్పుడు ఈ పార్టీ తను పొమ్మన్నది అని. ఎవరిని భయపడే స్వభావం కాదు మీది. సహజంగా ఎవరిని ఎదుర్కొంటారు, నాకు తెలుసు కదా వ్యక్తిగతంగా. మాధురిని చూసి ఏం భయం పడినట్లేదా? ఆమెను చూస్తే భయం ఎందుకు? ఆమె గొంతు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఓ అని అనిపించదా? తనలో ఆ మాటల్లో కూడా ప్రేమ ఉంటుంది. అవునా? చెప్తుంది, గట్టిగా చెప్తుంది అంతేగాని తన స్టాఫ్ని కూడా అలాగే చూసుకుంటుంది. అవునా? స్టోర్లో ఇంచుమించు 40-50 మంది మాకు. కానీ ఒక్క విషయము అంటే వైసీపీలో కూడా చాలామంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మీడియాలో కొంత బ్యాడ్ నేమ్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఎంపీ కోరట్ల మాధవ్, అనంతబాబు, ఇలా చాలామంది ఉన్నారు కదా. అంతా అంటే వాళ్ళ మీద లేని క్విక్ యాక్షన్ మీ మీద తీసుకున్నారు. రీజన్ ఇంకా మీకు తెలియదు అంటున్నారు. అంటే పర్సనల్ ఇష్యూస్ ఎవరైనా సరే, మీరు ఇప్పుడు చెప్పిన పేర్లు కానీ ఇవన్నీ అవి వ్యక్తిగతానికి సంబంధించినవి సార్. వ్యక్తిగతానికి సంబంధించినవి తెచ్చి రాజకీయాల్లో కలిపితే నాకు తెలిసి భారతదేశంలో 70% మిగలరు. ఏ రాజకీయ పార్టీలో కూడా ఎవరు కూడా శ్రీరామచంద్రుడు కాదు, ఎవడు స్వర్గం నుంచి డైరెక్ట్గా దిగొచ్చిన వాళ్ళు కాదు, అందరివి తెల్ల చొక్కాలు కాదు, పుట్టుమచ్చలు లేని వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ పుట్టుమచ్చలు ఉంటాయి. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే చాలా మంది జాతకాలు బయటపడతాను. కృష్ణదాస్ కూడా అలాంటిదేనా? వీళ్ళు వాళ్ళు ఇంకా మరి అంతా మరి కనబడుతుంది కదా. ఎవరైనా ఈ సమస్యను పరిష్కారం చేశారా? ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేయలేదే, ఎప్పుడు నాతో మాట్లాడలేదే. నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ఈ పరిస్థితిని చక్కబడి మళ్ళీ మీరు టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా? నాకు అది తెలియదు. నేనైతే మాత్రం ప్రజల్లో ఉంటాను, కష్టపడతాను, స్వతంత్రుడిగా వెళ్ళి. మరి ఇది పార్టీ లేనంత మాత్రాన ఉండిపోలేం కదా, పనిచేస్తాం. ఆ రోజు ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాలం ఎలాంటి తీర్పు ఇస్తుందో, పరిస్థితులు ఎలా మారుతాయో చూస్తాను.
ఇంకా డీలిమిటేషన్స్ ఉన్నాయి అంటున్నారు, 28 ఎండింగ్ ఎలక్షన్ అంటున్నారు. ఇవన్నీ చూడాలి, చూసి ఆ రోజు పరిస్థితులు బట్టి నా నిర్ణయం ఉంటుంది. కానీ ఆల్రెడీ సస్పెండ్ అయ్యాం కాబట్టి ఇంకా నా వ్యక్తి